లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని మరో నెల రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సోమవారం మార్చి 31 ఈ పథకం గడువు ముగిసిన నేపథ్యంలో మరో నెల రోజులు కొనసాగించాలని నిర్ణయించినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే గడువు పొడిగించినా రాయితీ మొత్తంపై కొన్ని పరిమితులు విధించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మొత్తం చెల్లించాల్సిన ఫీజులో 20% రాయితీ ఇస్తుండగా ఇకపై మొదటి 15 రోజులు అంటే ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ రాయితీని 15%కి తగ్గిస్తారు. తర్వాత 15 రోజులలో రాయితీని పూర్తిగా ఎత్తివేయనున్నారు. అంటే మొత్తం ఫీజు చెల్లించాలన్నమాట. రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఓటీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 20% రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూపాయలు 1,200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు. అయితే పథకం అమలు చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు వీటిని పరిష్కరించే లోపు గడువు తేదీ సమీపించింది. పర్వదినాల కారణంగా చివరి 2 రోజులలో కార్యక్రమాలు మందగించాయి. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలన్న వినతులు వచ్చాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఓటీఎస్ను మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.